UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఒక ఇన్సిడెంట్ ఒక ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్, ఒక అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్, ఒక అబ్బాయి. వాళ్ళిద్దరు ఏదో జరిగింది. జరిగితే ఈ అమ్మాయి ప్రొడ్యూసర్కి మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెట్టి ఇలాగా నన్ను ఇలా చేస్తున్నాడు ఆడు, అది ఇది అని. ఈడ ఆడికి ఫోన్ చేసి అడిగాడు, సార్ ఇప్పుడే ఉన్నాను సార్, మీ స్క్రీన్ షాట్స్ పంపిస్తాను అని చెప్పి ఆడేవో స్క్రీన్ షాట్స్ పంపించాడు, స్క్రీన్ షాట్స్. ఈ లోపల డైరెక్టర్ ఏమో ఆ మగ అసిస్టెంట్ డైరెక్టర్ని తీసాడు పనిలోంచి. దీని వల్ల ఈ ప్రొడ్యూసర్ స్క్రీన్ షాట్స్ చూస్తే చాలా క్లియర్గా ఈ అమ్మాయి ఇన్స్టిగేట్ చేసింది అన్నట్టు అర్థమవుతుంది దాంట్లో, స్క్రీన్ షాట్స్లో. అప్పుడు ఇతను డైరెక్టర్ ఫోన్ చేసి, ఏంటంటే అన్యాయంగా ఆండి తీశారు, క్లియర్గా తెలుస్తుంది ఈ అమ్మాయిది తప్పు అని. అంటే, సార్ తప్పే అవడదు మనకి ఎందుకు సార్, అది అమ్మాయి, ఇది అబ్బాయి. ఇప్పుడు రేపు పొద్దున్న ఈ మళ్ళీ మనకు అన్నీ ఇచ్చాడా, కొన్ని స్క్రీన్ షాట్స్ దాచాడా, మళ్ళీ అమ్మాయి తీయచ్చు తర్వాత అవి బయటికి ఏదో వాయిస్ నోట్లో ఉండొచ్చు. ఇవన్నీ మనకి తెలియనప్పుడు మనం ఇమీడియట్ సొల్యూషన్ మన సినిమా తీయాలి. వీళ్ళిద్దరు ప్రాబ్లం తీర్చడానికి మనం ఎందుకు, అమ్మాయి లియేషన్ చేసింది తీసేద్దాం ఫస్ట్, మళ్ళీ మన షూటింగ్ సాఫీగా జరిగి, అది చాలా కరెక్ట్, చాలా కరెక్ట్. ప్రాక్టికల్ సొల్యూషన్ అది, ప్రాక్టికల్ సొల్యూషన్. ఎందుకు అప్పుడు సరిగ్గా ప్రొడ్యూసర్ అంటే నువ్వు వేరే సినిమా చేసుకో అది ఇది చెప్పి ఏదో కాంపెన్సేట్ చేసి, అన్యాయం ఇన్యాయం వద్దు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వడికి ఆ పవర్ లేదు, న్యాయం చేయడానికి అనే పవర్ అనేది లేదు ఇంకా వరల్డ్ ప్రపంచంలో లేదు. సార్ ఇప్పుడు మీ పర్సెప్షన్ లో ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ కుర్రాన్ని తీసేశారు, అది అమ్మాయి ఏదో మొత్తం అమ్మాయి ఏం చేసిందో మనకు తెలియదు కానీ, బట్ ఆ అబ్బాయిని అయితే తీశారు, దట్ బాయ్ వాజ్ రిమూవ్డ్. ఇప్పుడు ఆడపిల్లలు వల్నరబుల్లా, మగాళ్ళు వల్నరబుల్లా సార్? ఐ ఆనెస్ట్లీ థింక్ బోత్ ఆఫ్ దెమ్. ఎందుకు బోత్ ఆఫ్ దెమ్ అంటున్నానంటే, ఇప్పుడు మీకు సొసైటీలో ఎప్పుడు లాస్ కానీ ఏదైనా సరే ఒక వీకర్ సెక్షన్కి ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువ ఉంటాయి. అది సపోజ్ మీకు కాస్ట్ వైజ్గా ఒక ఎస్సీలని వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఫర్గా కొన్ని ఉంటాయి. వీకర్ సెక్స్ అమ్మాయిలు కాబట్టి వాళ్ళకు ఉంటాయి, అమ్మాయిలకి అమ్మాయిలు అవసరం. అది ఎందుకంటే మగవాళ్ళు చేశారు, ఏం చేశారు, ఇప్పుడు ఫస్ట్ మీకు 498 యాక్ట్ వచ్చినప్పుడు రాజస్థాన్ ఎంపీ అలాంటి చోట విపరీతంగా హరాస్మెంట్ డెత్స్ అయినాయి అమ్మాయిలు. అప్పుడు కోర్టు ఏం ఫీల్ అయిందంటే, అది 4 గోడల మధ్య జరుగుతుంది సెక్షువల్ అసాల్ట్ లేకపోతే సెక్షువల్ అబ్యూజ్ అనేది, దానికి విట్నెస్ ఉండడానికి ఛాన్స్ లేదు. అలాంటప్పుడు అమ్మాయి చెప్తే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎవిడెన్స్ అన్నట్టు, టేక్ ఇట్ యాజ్ ఏ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్. ఇమ్మీడియట్గా అత్తమామల్ని అందరిని అరెస్ట్ చేయాలని పెట్టారు. ఇది కంప్లైంట్ బేసిస్ మీద 498 సెక్షన్ అది. అప్పుడు ఏమవుతుంది, ఎందుకు అలాంటప్పుడు అమ్మాయికి తెలుసు కాబట్టి ఆ పవర్ తన చేతిలో ఉంది అని గబుక్కుని ఏదైనా నేను చేస్తా లోపల అని కావచ్చు. కానీ అది లేదనుకోండి, అప్పుడు ఆడు కూడా రెచ్చిపోతాడు కదా, అది ఏమి చేయలేదు నాకన్నా ఫిజికల్గా వీకు నేను, లేకపోతే దానికి గతి లేదు అనే దాంతో వాడు రెచ్చిపోతాడు కదా. సో దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ విచ్ క్యాన్ బి సాల్వ్డ్. ఇప్పుడు తుఫాన్ వస్తుందండి, మీరైతే ఆపలేరు కదా, దాని వచ్చాక ఏం జాగ్రత్తలు తీయాలని చేస్తారు కానీ తుఫాన్ అయితే ఆపలేరు కదా. అంతే. సో ఐ బిలీవ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్. మీరు ఒక్కళ్ళకి ఎక్కువ పవర్ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు, ఇంకోళ్ళకి ఎక్కువ పవర్ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. యూ మస్ట్ బి నోయింగ్. అక్కడెక్కడో జరిగింది కదా, ఆడపిల్లలు బస్సులోని వచ్చే దానిలో గొడవ పడితే ఒక అడ్వకేట్ మగపిల్లల తరఫున వాదించి, అండ్ ఇట్ వాజ్ ఏ బిగ్ స్టోరీ ఇన్ ఉత్తరప్రదేశ్. అదేదో జరిగిందండి. అంటే ఇక్కడ ఎక్కువగా ఈ మగాళ్ళ వైపు మగ సంఘాలు అని ఉండవు కదా, మహిళా సంఘాలే ఎక్కువగా వాయిస్ రేస్ చేయడం ఫెయిర్. అంటే అది దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్, ఇప్పుడు మీరు బడుగు వర్గాలకి సంఘాలు ఉంటాయి కానీ రిచ్ పీపుల్కి ఎందుకు ఉంటాయి సంఘాలు? రిచ్ పీపుల్ అవసరం లేదు కదా. ఎవరైతే వీకర్ సెక్షన్ ఉందో వాళ్ళే పెట్టుకుంటారు. ఇప్పుడు సొసైటీస్ అండ్ యూనియన్స్ ఫైట్ ఎవరి కోసం జరుగుతుంది? డౌన్ ట్రాడన్ వీకర్ సెక్షన్ కోసం. అప్పుడు ఆ డౌన్ ట్రాడన్కి ఎప్పుడైతే మీరు పవర్ ఇచ్చారో వాళ్ళని ఎత్తేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ పార్ట్ ఆఫ్ నేచర్ అన్న, ఇట్స్ ఎ ప్రాసెస్ అది. ఇట్ కెనాట్ బి స్టాప్డ్. అది ఇంకా అంటే ఇప్పుడు అదే తుఫాన్ వస్తే ఆపలేదు, కోవిడ్ వస్తే చచ్చినట్టు బెడ్ మీద ఉన్నారు అంతే, అంతే. సో ఐ డోంట్ బిలీవ్ దట్ కెన్ బి స్టాప్డ్. అండ్ యాజ్ లాంగ్ యాజ్ అక్కడ ఏంటి మీకు ఫండమెంటల్ థింగ్ ఈజ్ నెసెసిటీ. మీ అవసరం, నా దగ్గర ఏదో ఉంది మీకు కావాల్సింది,
మీకు కావాల్సింది నా దగ్గర ఉంది కాబట్టి నేను బేరం ఆడతా, నాకు ఎంత ఇస్తామని. మీరు షాప్లో బేరం ఆడినా, ఎక్కడ ఏం చేసినా ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద సేమ్ థింగ్. ఎక్కడంటే మీరు ఒక అమ్మాయి ఆనర్కి సంబంధించింది కాబట్టి మీరు ఏదో ఒక ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. బట్ ద ప్రిన్సిపల్ రిమైన్స్ ద సేమ్. డిసిప్లిన్ ఇస్ ది సేమ్. It works because of that. Yeah, the order is this. Yes. You know, ఒక మగవాడు ఉన్నాడు అనుకోండి, ఆడు హీరో అవ్వాలనుకుంటున్నాడు, నువ్వు డబ్బులు పెడతావని అడుగుతారు ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్. అది ఏంటి దానికి దీనికి తేడా? ఇక్కడ ఏదో మనం సెక్షువల్ ఆస్పెక్ట్ అని మీరు వేరేగా చూస్తున్నారు. బట్ ప్రిన్సిపల్ ఈజ్ వాట్ యూ హ్యావ్ సంథింగ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లాయిట్. అది హ్యూమన్ నేచర్. అది దట్స్ ఇట్. యా, సింపుల్ థింగ్. కానీ దానికి మళ్ళీ పొలిటీషియన్ ఉన్నాడు, నీకు సీట్ ఇస్తే మాకు ఎంత ఇస్తా ఉంటాడు కదా పార్టీ హెడ్, దానికి దీనికి ఏంటి తేడా? కరెక్ట్, అన్ని అదే. బట్ అక్కడ మోహన్ లాల్ మమ్ముట్టి ఎట్లా రియాక్ట్ అయ్యారంటే, మస్ట్ హావ్ కమ్ టు యువర్ నోటీస్. అదేంటి మేము అలాంటివి జరగకుండా మేము ఇక మీదటి నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం అని. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అది పాయింట్. అది వాళ్ళకి తెలుసు, మీడియా కూడా 10 రోజుల్లో మర్చిపోతుందని. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక ఇది చెప్తున్నారు. ఇంకేం చెప్తారు నాకంటే ఏం అలాగే అందరూ వీళ్ళు కాపలా చేస్తారా ఏంటి? ఒక అమ్మాయి ప్రొడ్యూసింగ్ కలవటానికి వెళ్తే మమ్ముటి వెళ్తాడా కూడా, లేకపోతే మమ్ముటి పంపిస్తారా ఎవరని? ఏంటి అసలు అది అది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది జరగదు. ఎందుకంటే మోస్ట్లీ దట్ హ్యాపెన్స్ ఇన్ వాట్సాప్ చాట్, 1-to-1 కలిసో, అలాగే ప్రైవేట్ మోడ్స్ అయ్యి, ప్రైవేట్ ఇంటరాక్షన్స్.